జోసెఫ్ ఎలియాస్ రావణ మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్, ఆ తర్వాత కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్టు. ఈ 2 నా దగ్గర ఉన్నాయి. ఈ రెండింటిని కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆసక్తి ఉన్నవాళ్ళు చదువుకోవచ్చు. ఈ 2 చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం ఒకటి. అదేంటంటే, ఈ బచ్చలకూరి జోసెఫ్ ఎలియాస్ రావణ మీద పెట్టినటువంటి దేశద్రోహం కేసుకి తగినంత ప్రాతిపదిక లేదు అని. దానికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్పే ముందు కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ అంటే, ఈయన మీద కంప్లైంట్ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. ఈ ఎఫ్ఐఆర్లో 3 పేజీలేమో యాక్చువల్ ఎఫ్ఐఆర్ పోలీసులు నమోదు చేసేది, మిగతా 5 పేజీలు కంప్లైంట్ అన్నమాట. గరికపాటి శివశంకర్ అనే అతను ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంటే 5 పేజీలు ఉంది. ఈ కంప్లైంట్లో నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఇది మామూలుగా అందరూ ఇచ్చే కంప్లైంట్ లాగా లేదు. ఇది చాలా వెల్ ప్రిపేర్డ్, చాలా డీటెయిల్డ్ కంప్లైంట్. ఈ 5 పేజీల కంప్లైంట్ ఇంగ్లీష్లో ఉంది. క్లియర్లీ ప్రిపేర్డ్ బై ఎ లాయర్ అని అనిపిస్తుంది అది చదివితే. ఈ కంప్లైంట్లోనే ఈ దేశద్రోహం అనేటువంటి యాంగిల్ తీసుకొచ్చారు. అంటే ఈ ఓపా చట్టం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ చట్టాన్ని అప్లై చేయాలి, ఆ కేసును పెట్టాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదులోనే ఏలూరు సభలో మాట్లాడారని కదా అంతకుముందు కేసులు పెట్టింది అతని మీద. దాంతోపాటుగా అక్కడ మాట్లాడాడు, అంతకు ముందు కూడా ఇతను ఇటువంటి విషయాలు మాట్లాడాడు అని చెప్పి కొన్ని వీడియో లింక్స్ కూడా ఇచ్చారు. అంటే ఎప్పుడో 2025 నాటివి, ఇంకా ముందు నాటివి కూడా. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రశ్న రావణ అనే అతని మీద ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు, దేశద్రోహానికి పాల్పడుతున్నాడు అనేటువంటి కేసుని ఊపా చట్టం కింద పెట్టాలని చెప్పి రాశారు. దాని ప్రకారం ఉద్దేశపూర్వకంగానే ముందు ఆలోచనతోటే ఆ ఫిర్యాదుని ప్రిపేర్ చేశారు అనే విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత రిమాండ్ రిపోర్టు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు పోలీసులు ఒక రిమాండ్ రిపోర్ట్ అని చెప్పి ఇస్తారన్నమాట. ఆ రిమాండ్ రిపోర్టుని మేజిస్ట్రేట్ గారు యాక్సెప్ట్ చేసి అప్పుడు రిమాండ్కి పంపిస్తారు. రిమాండ్కి పంపించడం అంటే జైలుకి పంపించడం, అంటే న్యాయ వ్యవస్థ కస్టడీలోకి పంపించడం అతన్ని. ఆ 20 పేజీల రిమాండ్ రిపోర్టులో ఏమనుంది, ఇంతకుముందు చెప్పినట్టు ప్రధానమైన ఆరోపణని అంతకుముందు తిట్టాడు, కించపరిచాడు అనేటువంటి ఆరోపణల మీద కదా పెట్టింది కేసులన్నీ. ఇన్సిడెంటల్లీ ఈ జోసెఫ్ ఎలియాస్ రావణ మీద ఇప్పటివరకు పెట్టిన కేసులు 8. ఏంటి, ఊపా కేసు కాకుండా అంతకుముందు 5 కేసులు అని చెప్పి అనుకున్నాం కదా, మరొక 3 కేసులు కూడా కొత్తగా వచ్చినాయి. అంటే నిన్న మొన్న ఈ 2 రోజుల్లోనే. సో మొత్తం 8 కేసులు నమోదై ఉన్నాయి. 4 కేసుల్లో అతనికి అప్పటికే బెయిల్ వచ్చింది. కాబట్టి మిగతా కేసుల్లో కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది వాటిల్లో. అందుకని ఊపా కేసు పెట్టారని చెప్పి నేను గత వీడియోలో కూడా చెప్పాను. ఎందుకంటే ఊపా కింద బెయిల్ రావడం కష్టం కాబట్టి. ఈ కొత్తగా పెట్టిన ఊపా కేసులో ప్రధానమైన ఆరోపణ నిషేధించినటువంటి మావోయిస్టు సంస్థ సిపిఐఎంఎల్కి అనుకూలంగా జనాన్ని ప్రభావితం చేస్తున్నాడు. దానికి అర్థం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి దేశ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నుతున్నాడు అని. ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ ఇది. ఈ ఆరోపణకి బేస్ ఏంటి? ఒకటి, ఏలూరు సభలో మాట్లాడిన మాటలు. ఆ సభలో మాట్లాడిన మాటలేమీ నేరుగా సిపిఐఎంఎల్ గురించి, మావోయిస్టుల గురించి ఏమీ లేదు. చాలా జనరల్ టాకే ఉంది అందులో. అయితే దానికి తోడు మరికొన్ని వీడియోల లింకులు ఇచ్చారు వీళ్ళు. అంటే ఆ ఫిర్యాదులోనే ఆయన ఇచ్చాడు, దాన్ని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో కోట్ చేశారు మళ్ళీ. ఇదిగో 2025లో ఈ రకమైన వీడియో చేశాడు. ఈ వీడియోలో క్లియర్గా మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడు. ఆ వీడియో ఏంటో చూశాను నేను. రిమాండ్ రిపోర్ట్లో ఈ పోలీసులు ప్రస్తావించారు. అది ఎండ్ ఆఫ్ మావోయిజం నక్సలిజం అనే క్వశ్చన్ మార్క్ ఉంది. సో అందులో జనరల్గా అందరూ మాట్లాడే మాటలే మాట్లాడాడు. అంటే ఎవరైతే కొంచెం వామపక్ష భావజాలం పెట్టుకొని మాట్లాడతారో వాళ్ళు సాధారణంగా మాట్లాడతారు ఇట్లాంటివి. హిడ్మాలు, కేశవరావులు మళ్ళీ మళ్ళీ పుడతారు అంటే వీళ్ళంతా విప్లవకారులు అనమాట. వీళ్ళల్లో చాలామంది ఎన్కౌంటర్లో చనిపోయారు కూడా. మనిషిని మనిషి దోచుకునే వ్యవస్థ సాగినంత కాలం పోరాటం జరుగుతుంది. ఎందరో హిడ్మాలు, మరెందరో కేశవరావులు పుడుతూనే ఉంటారు అని ఇట్లాంటివి సర్వసాధారణంగా చాలామంది కవిత్వం రాస్తారు, మాట్లాడతారు. అదొక రకమైన రొమాంటిసిజం, అది అందరికీ తెలుసు. అయితే
ఇందులో క్రిమినలైజ్ చేయడానికి ఏముంది? అందులో తప్పే ఉంది. ఆ వాదన మనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. కానీ అందులో చట్టవిరుద్ధమైన క్రిమినల్ ఎలిమెంటు ఉన్నదని చెప్పలేం. దీన్ని కోర్టులో ప్రూవ్ చేయటం సాధ్యమయ్యే పనని నేనైతే అనుకోవడంలా. అంటే ఈ ప్రశ్న రావణ అనే అతనికి నక్సలైట్ సంస్థలతో సంబంధాలున్నాయని గానీ, ఈ సిపిఐఎంఎల్‌తో సంబంధాలున్నాయని గానీ, ఆ సిపిఐఎంఎల్ భావజాలాన్ని ప్రచారం చేశాడని గానీ ప్రూవ్ చేయటం చాలా కష్టం. ఎందుకంటే అతని మాటల్లో ఆ రకమైన ధోరణి లేదు. అతనేదో ఈ రొమాన్సైజ్ చేసేటువంటి ప్రక్రియలో భాగంగా కొన్ని మాట్లాడాడు. కానీ అతని ఫోకస్ దాని మీద ఏమీ లేదు. దానికి తోడు అతనికేమి నక్సలైట్‌తో సంబంధాలు ఉన్నట్టుగా ఎటువంటి ఆధారం అయితే ఇప్పటిదాకా లేదు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఊపా కేసుల్లో ప్రూవ్ చేసుకునేటువంటి ఆ దశకు రావడానికి చాలా కాలం పడుతుంది. అంతవరకు జైల్లో ఉండాలి. అతని మీద పెట్టిన కేసుల్లో ఊపా చట్టం కింద సెక్షన్ 38 పెట్టారు. దానికి 10 సంవత్సరాల వరకు శిక్ష వేయొచ్చు. దాంతోపాటు బిఎన్ఎస్ కింద పెట్టిన సెక్షన్లలో కూడా కొన్నిటికి జీవిత ఖైదు ఉంది. అయితే బిఎన్ఎస్ సెక్షన్లని కోర్టులో ఏదో విధంగా ఎదుర్కోవచ్చు. కానీ ఊపా సెక్షన్కి సంబంధించి కోర్టులో ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే పోలీసులు ప్రూవ్ చేస్తారా లేదా అనే తర్వాత సంగతి. ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి మేము నిర్దోషులము అని. ఆ కారణం చేత ఇబ్బంది ఉంది. కానీ యాక్చువల్గా ఇతరుగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడా తగిన ఆధారాలు కనిపించడం వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి ఆ లింకులు అవన్నీ చూస్తే. అయితే ఇంకొక విషయంలో మాత్రం ఈ రావణ అనే అతను కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అదేంటంటే హిందూ మతాన్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలు. అవి చాలా కాలం కిందట మాట్లాడినట్టున్నాడు. అటువంటి వీడియోలు కొన్నింటిని ఆల్రెడీ అతను తీసేశాడు అని కూడా ఈ పోలీసులు రాశారు రిమాండ్ రిపోర్ట్లో. తీసేసినా కూడా వాటిని మళ్ళీ రిట్రీవ్ చేయడం పెద్ద పని కాదు. దాన్ని చూపించి కూడా ఇతను సమాజంలో కల్లోలం రేపడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి కోర్టులో వాదించడానికి అవకాశం ఉంది పోలీసులకి ఈ కేసులో. సో ఆ విషయంలో ఇతను కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇక ఇందులో మూడో పాయింట్ ఏంటంటే ఆ రిమాండ్ రిపోర్ట్లో చూశాను. అంతకుముందు ఆయన భార్య కూడా నిన్న ఒక లెటర్ ఇచ్చిందని చెప్పి పేపర్లో చూశాను. కానీ ఇప్పుడు పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో కూడా ఉన్నది. అతని కులం కమ్మ. దానిని 2 రకాలుగా చూడాలి. ఒకటి, అతను వేరే కులానికి చెందినవాడై ఉంటే ఉద్దేశపూర్వకంగా ఆ వేరే కమ్యూనిటీని అణిచివేయడానికి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇట్లా చేస్తోంది అనే విమర్శలు వచ్చేవి. ఒకవేళ కాపు కులానికి చెందినవాడు అనుకోండి, అప్పుడు కొంతమంది కుల నాయకులు అని చెప్పి చెప్పుకునేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వెంటనే వచ్చి తెగ మాట్లాడేసేవాళ్ళు. ఈ మధ్య సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో కూడా ఇదే విధంగా ప్రభుత్వానికి కొంత రిలీఫ్ దొరికింది. అదేంటి, సాయి కృష్ణ కాపు కాబట్టి చాలామంది కాపు నాయకులు బయలుదేరి మాట్లాడారు. అతను కాపు అవడం వల్ల మాత్రమే మాట్లాడినట్టుగా మాట్లాడారు వాళ్ళు. అతను లాకప్ డెత్లో చనిపోయాడు, పోలీసులు అతన్ని టార్చర్ చేస్తే చనిపోయాడు అనేది కాదు మెయిన్ పాయింట్ వాళ్ళకి. ఫలానా కులానికి చెందినవాడు కాబట్టి ఆ కులం వాళ్ళుగా మాట్లాడతాం అని. అయితే అక్కడ ఎవరైతే సిఐ ఉన్నాడో దీనికి అంతటికీ బాధ్యుడని చెప్పి ఆరోపణలు ఉన్నాయో ఆ సిఐ కూడా కాపు కులానికి చెందినవాడు కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొంతవరకు చిక్కులోంచి తప్పించుకుంది. ఇప్పుడు కూడా ఒకవేళ ఈ జోసెఫ్ అనే వ్యక్తి కమ్మ కాకపోయి ఉంటే, ఉదాహరణకి దళితుడై ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి యాంగిల్ నుంచి చాలా పెద్ద ఎత్తున ఉద్యమం నడిచేది. ఇప్పుడు అతను కమ్మ కాబట్టి ఈ ప్రభుత్వం క్యాస్ట్ యాంగిల్ నుంచి ఈ పని ఏమీ చేయలేదు, కుల దృష్టితో ఈ కేసు ఏమీ పెట్టలేదు అనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఫుట్పాత్ల మీద చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని చిన్న చిన్న వస్తువులు పెట్టుకొని అమ్ముకుంటుంటారు చాలామంది. దానివల్ల ఈ ట్రాఫిక్కి వీటికి అంతరాయం, నడవడానికి చోటు ఉండదు, రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారతాయి. అదే టైంలో ఇట్లా అమ్ముకునే వాళ్ళ మీద ఎప్పుడు పోలీసులు లేకపోతే మున్సిపల్ అధికారులు వచ్చి మీద పడతారో తెలియదు. వాళ్ళ లైఫ్ ఎప్పుడు అన్సర్టనిటీ. ఇప్పుడు ఈ సమస్యను అధిగమించడానికి ఏపీ ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. ఆ వివరాలన్నీ కూడా మీరు బిజ్ ఆంధ్ర ఛానల్లో చూడొచ్చు. తిరుమలలో లడ్డూ కల్తీ మీద చాలా కాలం పాటు వివాదం జరిగింది. భక్తుల మనోభావాలు కూడా గాయపడి ఆ లడ్డూలో ఏం కలిపారో ఏమిటో దాన్ని తిన్నామని. సో అటువంటి పరిస్థితి మళ్ళీ భవిష్యత్తులో రాకుండా టీటీడీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. టీటీడీ దీనికి సంబంధించి ఒక టెస్టింగ్ ల్యాబొరేటరీని తిరుపతిలో నెలకొల్పింది. ఆ వివరాలను మీరు బిజ్ ఆంధ్ర యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు.